హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లెట్స్ లెర్న్ హోలిస్టికల్లీ సమగ్రంగా నేర్చుకుందాం. మనం ఈరోజు ప్రత్యక్షాన్ని ప్రభావితం చేసే కారకాలు, అలాగే భ్రమ విభ్రమ భావన గురించి నేర్చుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రత్యక్షాన్ని ప్రభావితం చేసే కారకాలు. ప్రత్యక్షము అంటే ఏంటండి? ఇంద్రియ జ్ఞానానికి అనుభవపూర్వకమైన అర్థాన్ని ఇవ్వడమే ప్రత్యక్షం. సో ఏంటి, మీ ఇంద్రియాల ద్వారా ఏదైతే జ్ఞానాన్ని మీరు సముపార్జించుకుంటున్నారో దానికి మీ అనుభవంలో ఉన్నటువంటి అర్థాన్ని ఇస్తుంటే అదే ప్రత్యక్షం. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ప్రస్తుతం వాలంటీర్ వ్యవస్థ గురించి విభిన్నమైనటువంటి పర్సెప్షన్స్ ఉన్నాయి. ఒకరు వాలంటీర్ వ్యవస్థ గురించి అనుకూల పర్సెప్షన్ ఉంటే మరొకరికి వ్యతిరేక పర్సెప్షన్ ఉంది. సో అంటే వాలంటీర్ వ్యవస్థ అనేది కావాలి ఈ రాష్ట్రానికి, చాలా ప్రాథమిక సేవలు అందుతున్నాయి వాలంటీర్ వ్యవస్థకి సంబంధించి అని చెప్పి కొంతమంది భావన. కొంతమంది ఏమంటున్నారంటే వాలంటీర్ వ్యవస్థ వల్ల అదనపు ఖర్చు అంతే తప్ప దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు అనేటువంటి కొంతమంది పర్సెప్షన్. సో అంటే వేరువేరు వ్యక్తులకు వేరువేరు పర్సెప్షన్స్ ఉన్నాయి. వేరువేరు వ్యక్తులకు వేరువేరు పర్సెప్షన్స్ ఉండడానికి గల కారణాలు ఏంటి? వాళ్ళపై ఏవో ప్రభావితం చేస్తున్నాయి, కొన్ని కారకాలు ప్రభావితం చేస్తున్నాయి. అంటే పర్సెప్షన్ని ప్రభావితం చేసే కొన్ని కారకాలు ఉన్నాయి. అవి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఏంటంటే అవి వ్యక్తిగత కారకాలు, వస్తుగత కారకాలు. సో వ్యక్తిగత కారకాలు, వస్తుగత కారకాలు. వ్యక్తిగత కారకాల్లో మనకి అభిరుచులు, వైఖరులు, సాన్నిహిత్యం, సందర్భం, గతానుభవాలు ఇవన్నీ కూడా మనకి వ్యక్తిగత కారకాల్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక పోస్టర్ ఉంది. ఆ పోస్టర్ మీద ఇంద్ర అనేటువంటి ఒక వాల్ ఉందనుకోండి. దాని మీద ఇంద్ర అనేటువంటి ఒక పోస్టర్ ఉంది. ఈ ఇంద్ర రిలీజ్ కాబట్టి ఒక పోస్టర్ వేశారు. దాని వెనకాల ఒక సూక్తి ఉంది. మీరు తరగతి గదిలో ఒక స్టూడెంట్ని పిలిచి ఆ స్టూడెంట్ని వెళ్ళి ఆ గోడ చూసిరారా అన్నాడు. ఆ గోడ చూసిరారా అన్నప్పుడు ఆ గోడ మీద ఉన్నటువంటి ఇంద్ర అనేటువంటి పోస్టర్ చూసి, ఇంద్ర ఉంది సార్ ఆ గోడ మీద, చిరంజీవి డ్యాన్స్ వేస్తున్నాడా అన్నాడు మీతోటి. అదేంట్రా వెనకతల సూక్తుంది, అది మీకు కనబడలేదంటే, లేదు సార్, అయ్యో ఇప్పుడు చూస్తే కనబడుతుంది సార్, నాకు ఫస్ట్ ఇంద్ర మీద కాన్సన్ట్రేషన్ అంతా వెళ్ళింది సార్ అన్న. అంటే దానికి కారణం ఏంటి? అతని ఇంట్రెస్ట్ మాట. అతని ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది సినిమాల పట్ల ఉంది, అది చిరంజీవి పట్ల ఉంది. కాబట్టి అతనికి ఫస్ట్ ఈ రెండూ ఉన్నా సరే ఏం కనబడింది? ఇంద్ర అనేటువంటి పోస్టరే కనబడింది. అంటే వాడి యొక్క పెర్సెప్షన్ని ప్రభావితం చేసే కారకాల్లో ఒకటిగా ఏం చెప్పుకోవచ్చు? అభిరుచి చెప్పుకోవచ్చు. సో అభిరుచి అంటే ఏం లేదు, మీరు ఒక సైకాలజీ వీడియోని మీరు ఇప్పటి వరకు వింటున్నారంటే దానికి కారణం ఏంటంటే మీకు సైకాలజీ పట్ల ఇంట్రెస్ట్ ఉంది. అంటే ఒక విషయం పట్ల మీరు ఏకాగ్రత చూపగలుగుతున్నారంటే మీకు ఆ విషయం పట్ల ఇంట్రెస్ట్ ఉంది అని అర్థం. సో మనకి కొంతమంది ప్రవచనాలు వింటూ ఉంటారు. ప్రవచనాలు చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు గంటల సేపు వింటూ ఉంటారు. దాని అర్థం ఏంటి? ఆ విషయం పట్ల ఆ యొక్క వ్యక్తికి మనకి అభిరుచి ఉంది, ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అంతసేపు ఏకాగ్రతతో వినగలుగుతున్నాడు అని అర్థం. ఏకాగ్రతతో వినగలుగుతున్నాడంటే ఇంట్రెస్ట్ ఉందని అర్థం. ఓకే, నెక్స్ట్ మనకి వైఖరి. సో వైఖరిని ప్రత్యక్షాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది వైఖరి? అసలు వైఖరి అంటే ఏంటి? వైఖరి అంటే ప్రీమన్ చెప్పినట్లుగా ఒకానొక పరిస్థితికి, వ్యక్తికి, వస్తువుకి పొందికగా ప్రతిస్పందించడానికి వ్యక్తికి ఉండే సంసిద్ధతనే వైఖరి అంటన్నమాట. అంటే మీరు ఒక రాజకీయ నాయకుడు చూసుకోండి. ఒక రాజకీయ నాయకుడి గురించి విభిన్నమైనటువంటి వైఖరులు ఉంటాయి. ఒక రాజకీయ నాయకుడి గురించి, ఆ రాజకీయ నాయకుడు చాలా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాడు. చాలామంది అవ్వాతాతలకు మంచి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి మంచి పేరు తెచ్చుకున్నాడు. చాలామంది ఆకలి తీర్చాడు. కాబట్టి ఈ రాజకీయ నాయకుడు చాలా గొప్పోడు అనేటువంటి కొంతమంది వైఖరి మాట ఇది. డిఎస్సి తీయకపోయినా నో ప్రాబ్లం అనేటువంటి ఒక వైఖరి వీళ్ళకి. బట్ కొంతమందికి ఆ రాజకీయ నాయకుడి పట్ల వైఖరి ఏంటంటే అసలు అభివృద్ధి మీద అసలు ఫోకస్ పెట్టలేదు. 5 సంవత్సరాలు ఒక్కసారి కూడా డిఎస్సి తీయలేదు. సో ఆ రాజకీయ నాయకుడు గతంలో 1,00,000 కోట్లు తిన్నాడు అనేటువంటి కొంతమందికి ఆ రాజకీయ నాయకుడి పట్ల వ్యతిరేకమైన వైఖరి. సో ఇక్కడ అనుకూల వైఖరి కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు, వ్యతిరేకమైనటువంటి వ్యక్తి యొక్క వైఖరి కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. సో అంటే ఒక విషయం పట్ల, ఒక వ్యక్తి పట్ల, ఒక పరిస్థితి పట్ల మనకి పొందికగా ప్రతిస్పందనడానికి వ్యక్తికి ఉండే సంసిద్ధతనే మనం ఏమంటాం? వైఖరి అంటన్నమాట. సో అది వైఖరి. మరి వైఖరి ఎలా ప్రభావితం చేస్తుంది పర్సెప్షన్ అంటే? మీ వాలంటీర్ వ్యవస్థ పట్ల మీ పర్సెప్షన్ ఏంటని అడిగినప్పుడు, మీరు గత ప్రభుత్వం పట్ల మంచి వైఖరి కలిగి ఉన్నట్లయితే అప్పుడు మీరు వాలంటీర్ వ్యవస్థను సపోర్ట్ చేస్తారు. లేదా మీకు గత ప్రభుత్వం వేస్ట్ చేసిన మనీని అని మీకు అనిపిస్తున్నట్లయితే, నెగిటివ్ యాటిట్యూడ్ కలిగి ఉంటే మీరు వాలంటీర్ వ్యవస్థని అపోజ్ చేయొచ్చు.
సో ఇది కూడా ఒక మన పర్సెప్షన్ని ప్రభావితం చేసే కారకాల్లో ఒకటి కదా. కాబట్టి వైఖరి అనేది కూడా పర్సెప్షన్ని ప్రభావితం చేస్తుంది. నెక్స్ట్ సాన్నిహిత్యం. సాన్నిహిత్యం అంటే ఏం లేదు, మనకి ఫెమిలియారిటీ మాట. అంటే వ్యక్తులకు పరిచయం ఉన్న విషయాలు సులువుగా ప్రత్యక్షంలోకి వస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఫెమిలియర్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి. పాఠశాల వదలమంటే చాలామంది విద్యార్థులు పిల్లలందరూ వచ్చేస్తారు. కానీ ఆ పిల్లల్లో మనకు కావలసినటువంటి పిల్లలు ఎవరు, అంటే తల్లికి కావాల్సినటువంటి పిల్లవాడు ఎవరు అనేటువంటి వెంటనే కనిపిస్తాడు కదా. అంతమంది పిల్లలు సైతం గుర్తుపట్టగలుగుతుంది. అంటే దానికి కారణం ఏంటి? ఫెమిలియారిటీ మాట, సాన్నిహిత్యం. ఓకేనా. నెక్స్ట్ సందర్భం. సందర్భం అంటే కొన్ని సందర్భాల్లో ఉద్దీపనలు సరైన రీతిలో మరికొన్ని వెంటనే ప్రత్యక్షం అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ డైనింగ్ హాల్లోకి వెళ్ళాం, అక్కడ మీకు ఏం ప్రత్యక్షం అవుతాయి? ఆహార పదార్థాలు. లైబ్రరీలోకి వెళ్ళాం, బుక్స్. క్లాస్ రూమ్లోకి వెళ్ళాం, చాక్ పీసెస్, బోర్డు, ఇవన్నీ ప్రత్యక్షం అవుతాయి. సో అంటే ఆ సందర్భాన్ని బట్టి కూడా. నెక్స్ట్ గత అనుభవాలు బట్టి కూడా. ఇది గత అనుభవాలు అనేది మన నిర్వచనంలో ఉంది. ఇంద్రియ జ్ఞానానికి అనుభవపూర్వకమైన అర్థాన్ని ఇవ్వడం అన్నాం. సో ఇవన్నీ కూడా గత అనుభవాలు అనేవి ప్రత్యక్షాన్ని ఖచ్చితంగా ప్రభావితం చేస్తాయి. నెక్స్ట్ వస్తుగత కారకాలు. వస్తుగత కారకాలు ఏంటంటే సామ్యం, పూర్ణత, సామీప్యం, సమమితి. సో ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం కదా. సో ప్రత్యక్షాన్ని ప్రభావితం చేసే కారకాలు వస్తుగత కారకాల గురించి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, ఇది ఏమనిపిస్తుంది మీకు? ఓ సర్కిల్ అనుకుంటారు. ఇక్కడ గ్యాప్ ఉన్నా సరే మీరు పెట్టించుకోరు, ఓ సర్కిల్ అనుకుంటారు. అంటే పూర్ణత నియమం లేదా సామీప్య నియమం. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని గీతలు ఉన్నాయనుకోండి, ఈ గీతల్ని విడివిడిగా నేను గీసాను అనుకోరు, ఇవన్నీ ఒక ప్యారలల్ లైన్స్, ఇవన్నీ ఒకటే అనుకుంటారు. సో ఇలా మనకి చాలా నియమాల గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం. అవన్నీ కూడా వస్తుగత కారకాల్లోకి వస్తాయి. సో ప్రత్యక్షము విద్యా విషయక ప్రాధాన్యత ఏంటంటే పిల్లలు తగినంత అనుభవం, చాలినంత విశ్లేషణ శక్తి ఉండవు కాబట్టి వారిలో అర్థవంతమైన ఆకృతులు ఏర్పరచడానికి ఊహలు మరియు వివిధ కారకాల బోధనోపకరణాలు ఉపయోగించాలి. పాఠ్యాంశంలో భావాల మధ్య సంబంధాన్ని గుర్తించినట్లు అర్థవంతంగా బోధించాలి. ఆకృతి క్షేత్ర సూత్రాన్ని బోధన విధానాలుగా అన్వయించాలి. మెరుగైన భావనలు ఏర్పరచుకునేటట్టు శిక్షణ ఇవ్వాలి. పిల్లలలో జ్ఞాన శిక్షణలో మెలకువలు ఏర్పరచాలి. సో మెలకువలు నేర్పాలి. ఇవన్నీ కూడా విద్యా విషయక ప్రాధాన్యత. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం. ఏంటది? ప్రత్యక్షంలో వైపరీత్యాలు. ఇదే చాలా ఇంపార్టెంట్. అందుకే వాటిని స్పీడ్గా చదువుకుంటూ వెళ్ళాలి. ఇంపార్టెంట్ కానివన్నీ కూడా మనం అలాగే చదువుకుంటూ వెళ్తాం. ఇంపార్టెంట్ అయిన విషయాలు మాత్రం విపులంగా నేర్చుకుంటాం. సో ఇక్కడ ప్రత్యక్షములో వైపరీత్యాలు రెండు. ఒకటి భ్రమ, రెండు విభ్రమ. సో భ్రమ అంటే ఏంటి, విభ్రమ అంటే ఏంటి, ఇదంతటిని ఒక్క నిమిషంలో చూద్దాం. భ్రమ అంటే ఏంటంటే మీకు ప్రచోదనము వేరొకలాగా అనిపిస్తే అది భ్రమ. అదే ప్రచోదనం అస్సలు లేకుండా ఉన్నట్లు అనిపిస్తే అది విభ్రమ. సో అంటే ఇల్యూజన్స్, హాలూజినేషన్. ఆర్య సినిమాలో ఉంటుంది కదా, హాలూజినేషన్, సెకండ్ స్టేజ్ ఆఫ్ హాలూజినేషన్. ఆర్య నీ వెంట పడుతున్నాడా? ఆర్య గుడ్డు తిన్నాడా? సో ఈ బ్రహ్మానందం అంటారు కదా. సో అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఆర్య ఏం చేయకపోయినా నీకు చేసినట్టు అనిపిస్తుంది. అది హాలూజినేషన్ అనమాట. అంటే ఏమీ లేకపోయినా, అసలు ప్రచోదనం అసలు లేకుండానే ఉన్నట్లు అనిపిస్తే అది హాలూజినేషన్, విభ్రమ అంటాం. అదే ఉన్నా సరే అది వేరే రకంగా అనిపిస్తే అది భ్రమ. ఫర్ ఎగ్జాంపుల్ రాత్రి మాటలు మనం తాడుని చూసి పాము అనుకుంటాం. అది తాడే, కానీ దాన్ని చూసి పాము అనుకుంటున్నాం. అంటే ఉంది అక్కడ తాడ ఆల్రెడీ ఉంది, దాన్ని చూసి వేరొక రకంగా అనుకుంటున్నాం. అది భ్రమ. అసలు తాడే లేకుండా అక్కడ పాము ఉందనుకుంటే అది విభ్రమ అన్నమాట. సో ఆర్య ఏం చేయకపోయినా చేసినట్టు అనిపిస్తుంది నీకు, కాబట్టి అది హాలూజినేషన్, విభ్రమ. ఓకే. సో భ్రమకి విభ్రమకి తేడా అది. సో భ్రమలనే మనం ఏమంటాం? అసత్య ప్రత్యక్షాలు అంటామన్నమాట. అసత్య ప్రత్యక్షాలనే భ్రమలు అంటాం. చాలా ఇంపార్టెంట్ బిట్. అసత్య ప్రత్యక్షాలనే భ్రమలు అంటాం. ఓకే. నెక్స్ట్ భావన. సో భావన అంటే ఏం లేదు, సామాన్య లక్షణాలు కలిగిన ఉద్దీపన తరగతినే మనం భావన అంటన్నమాట. సామాన్య లక్షణాలు కలిగిన ఉద్దీపన తరగతి. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క నిర్వచనం చాలా ఇంపార్టెంట్ అండి. అది చూసిన వెంటనే మనకి కాన్సెప్ట్ అంతా గుర్తొచ్చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రత్యక్షం అనగానే ఇంద్రియ జ్ఞానానికి అనుభవపూర్వకమైన అర్థాన్ని ఇవ్వడం, కాన్సెప్ట్ అంతా మనకు క్లియర్గా మెదడులోకి వచ్చేస్తుంది. సో అలాగే ప్రక్షేప పరీక్షలు అంటే చెప్పుకున్నాం. ప్రక్షేప పరీక్షలు అంటే అస్పష్టమైన ఉద్దీపనలకు ప్రతిస్పందించేలా చేసేవే ప్రక్షేప పరీక్షలు అనుకున్నాం. అది కూడా కాన్సెప్ట్ అలా గుర్తొచ్చేయాలంతే. ఒక్కొక్క కాన్సెప్ట్కి ఒక్కొక్క నిర్వచనం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సామాన్య లక్షణాలు కలిగిన ఉద్దీపన తరగతి భావన అంటే సామాన్య లక్షణాలు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇలా 3 షేప్స్ ఇచ్చానండి. సో 3 షేప్స్ ఇచ్చాను.
సో ఇక్కడ 3 షేప్స్ని చూసి మీకు ఏమనిపిస్తుంది? ఎస్ సార్, ఇక్కడ 3 షేప్స్లో కూడా ఈ 3 వాటిల్లో ఒక్కొక్క దాంట్లో 3 భుజాలు ఉన్నాయి సార్. ఓకే, 3 భుజాలు ఉన్నాయి. నెక్స్ట్ సార్ 3 కోణాలు ఉన్నాయి సార్. 3 కోణాలు ఉన్నాయి సార్. ఓకే, 3 కోణాలు ఉన్నాయి సార్. ఇక్కడ 3 శీర్షాలు ఉన్నాయి సార్. ఓకే, ఒక్కొక్క 3 శీర్షాలు ఉన్నాయి. ఓకే, అంటే 3 భుజాలు, 3 కోణాలు, 3 శీర్షాలు కలిగి ఉన్నాయి. అలాగే మళ్ళీ ఎక్కడ కూడా ఓపెన్ లేదు సార్, మొత్తం క్లోజ్డ్ ఫిగర్ సార్. ఇది క్లోజ్డ్ ఫిగర్ సార్, క్లోజ్డ్ ఫిగర్ సార్ అన్న. అంటే ఇవన్నీ ఈ 3 వాటిల్లో కూడా సామాన్య లక్షణాలు. ఈ సామాన్య లక్షణాలు కలిగిన ఈ ఉద్దీపన తరగతి, ఈ మొత్తం తరగతి, ఉద్దీపన ఒకటి కాదు కదా, ఉద్దీపనలో 3 ఉద్దీపనలు ఉన్నాయి ఇక్కడ. ఈ ఉద్దీపన తరగతిని మనం ఏమంటాం? త్రిభుజం అనేటువంటి ఒక భావన ఏర్పరచుకున్నాం. త్రిభుజం అనేటువంటి భావన ఏంటి? 3 భుజాలు ఉంటాయి, 3 కోణాలు ఉంటాయి, 3 శీర్షాలు ఉంటాయి. అలాగే అవన్నీ కూడా ఒక క్లోజ్డ్ ఫిగర్ని ఫామ్ చేస్తాయి. ఇదే కదా త్రిభుజం అనేటువంటి భావన. అంటే సామాన్య లక్షణాలు కలిగినటువంటి ఉద్దీపన తరగతిని మనం ఏమన్నాం? భావన అన్నాం. అర్థమైందా? సో ఇది భావన గురించి ఇదంతా చదువుకోకలేదు, జస్ట్ ఒక్క నిర్వచనం గుర్తుపెట్టుకుంటే చాలు. భావన అంటే ఏంటనేది మనకు అర్థమైపోతుంది. భావన వర్గీకరణ. భావనలు 2 రకాలుగా ఎదురవుతాయి. సో 2 రకాల భావనలు ఎదురవుతాయి. అవి ఏంటంటే మూర్త భావనలు, అమూర్త భావనలు. మూర్త భావనలు అంటే మన జ్ఞానేంద్రియాలను స్పృశించగలిగే అంశాలతో భావనలు ఏర్పరచుకుంటే దాన్నే మూర్త భావన అంటారు. అంటే జ్ఞానేంద్రియాలు అంటే కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిలతో మన భావనలు ఏర్పరచుకోగలిగితే వాటిని మూర్త భావనలు అంటాం. అంటే కంటికి కనబడే ఆకార లక్షణాలతో ఏర్పడే భావనలు, గుర్రం కానీ, చేప, పీత ఇవన్నీ కూడా మనం చూడగలుగుతాం. అవన్నీ కూడా మూర్త భావనలే. అలాగే గులాబీ వాసన చూడగలుగుతాం. వాసన చూడగలిగినా మన జ్ఞానేంద్రియాల్లో భాగమే కదా అది, కాబట్టి అది కూడా మూర్త భావనలే. అంటే మన జ్ఞానేంద్రియాలు ఉపయోగించి మనం స్పృశించగలిగితే అవన్నీ మూర్త భావనలు. అమూర్త భావనలు అంటే మన జ్ఞానేంద్రియాలలో స్పృశించలేకపోతే వాటిని అమూర్త భావనలు అంటాం. ఓకే, అవేంటి? సంతోషం. మీరు సంతోషం ఎలా చూడగలరు? వాసన చూడగలరా సంతోషాన్ని? లేకపోతే సంతోషాన్ని కంటితో చూడగలరా? సంతోషాన్ని చెవులతో వినగలరా? సో ఏం చేయలేరు కదా, కాబట్టి సంతోషం. కాంతి సంవత్సరం అంతే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మనం చూడగలుగుతున్నాం, ప్రధానమంత్రిని మనం చూడలేకపోతున్నాం కదా. సో అది కూడా మనం ఏంటి? అమూర్త భావన ఇది. నెక్స్ట్ ప్రజాస్వామ్యాన్ని కూడా మనం చూడడం. మొత్తం అవన్నీ కూడా అమూర్త భావనలు అన్నమాట. లౌకికవాదం ఇవన్నీ కూడా. మరి భావనల రకాలు: సంఖ్యా భావన, స్థల భావన, సమయ భావన, ఆకార భావన, రంగు భావన, అందం భావన, ధన భావన ఇవన్నీ కూడా భావనల రకాలు అన్నమాట. సో ఏంటి? సంఖ్యా భావన అంటే ఏంటి? పిల్లలలో తొలుత కొన్ని, మరిన్ని, చాలా, బోలెడిన్ని, సో ఇవన్నీ చూసారా, వంటి భావనలు ఏర్పడతాయి. సో కొన్ని, మరిన్ని, చాలా, బోలెడిన్ని వంటి భావనలు ఏర్పడతాయి. ఆ తర్వాత సంఖ్యా భావనలు ఏర్పడతాయి. సో ఫస్ట్ మనం వీటికి ప్రయారిటీ ఇవ్వాలి. వీటి తర్వాత మనకి సంఖ్యా భావనలు ఏర్పడతాయి. నెక్స్ట్ స్థల భావన. పిల్లలకు తొలుత దూరము, దిక్కులు, పరిమాణము వంటి వాటి పట్ల భావనలు ఉండవు. ఆ పక్క, ఈ పక్క ఇలానే చెప్తారు కదా, ఆ పక్క వెళ్ళాను, ఈ పక్క వెళ్ళాను, ఈ చెయ్యి, ఆ చెయ్యి అంటారు తప్ప కుడి చెయ్యి, ఎడమ చెయ్యి అనరు వాళ్ళు. తర్వాత కుడివైపు, ఎడమవైపు, కింద, పైన అనేటువంటి భావనలు వయసుతో పాటు 4 దిక్కులు, ఇంకా వయసు పెరిగితే 8 దిక్కుల పేర్లు చెప్పగలం. నెక్స్ట్ సమయ భావన అంటే టైం. సో తొలుత ఏం చెప్తారు? సమయ భావన అనేది అమూర్తంగానూ సంక్లిష్టంగానూ ఉంటుంది. తర్వాత నిన్న, నేడు, రేపు, మొన్న, అటు రేపు అంటూ భావనలు వయసుతో పాటు ఏర్పడతాయి. నెక్స్ట్ ఆకార భావన. 3 సంవత్సరాల వయసులోపే పిల్లల్లో ఆకార భావనలు ఏర్పడతాయి. వెరీ ఇంపార్టెంట్. 3 సంవత్సరాల వయసుకు లోపే పిల్లల్లో ఆకార భావనలు ఏర్పడతాయి. మొదట చిన్న ఆకారాలు భావనలు ఏర్పడి వయసు పెరిగే కొద్దీ వస్తువుల మధ్య తేడాలను గుర్తించగలిగే సామర్థ్యం పెరిగి వృత్తం, చతురస్రం, దీర్ఘచతురస్రం మొదలైన ఆకార భావనలు ఏర్పడతాయి. 3 సంవత్సరాల లోపే మనకు ఆకార భావనలు ఏర్పడతాయి. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ రంగు భావన. 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల మధ్య, ఎంతండి? 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల మధ్య, 3 to 5 years మధ్యలో ఎరుపు, నలుపు, తెలుపు అనేటువంటి ప్రాథమిక రంగులు గుర్తించగలుగుతారు. సో వయసు పెరిగే కొద్దీ రంగులను సులువుగా గుర్తిస్తారు. నెక్స్ట్ అందం భావన. అందానికి సంబంధించి భావన క్లిష్టమైనది.
ఎందుకంటే అందం అంటే ఒక అమూర్త భావన కదా. సో అందుకు 5 సంవత్సరాలు వయసు నుంచి మొదట ఇతరుల నుంచి అనుకరణ ద్వారా తర్వాత స్వయముగా ఈ భావనను ప్రదర్శిస్తారు. నెక్స్ట్ ధన భావన, మనీ కాన్సెప్ట్. ప్రాథమిక స్థాయి వరకు పిల్లల్లో ధనము అనేటువంటి భావన ఉండదు. ప్రాథమిక స్థాయి వరకు పిల్లల్లో ధనము అనేటువంటి భావన ఉండదు. కేవలం వస్తువులను కొనుటకు ఉపయోగించేది అని మాత్రమే తెలిసి ఉంటుంది. దాని విలువ ఎంతో తెలియదు. వయసు పెరిగే కొద్దీ దాని విలువ, దానితో చేయగలిగిన పనులు అన్నీ తెలుసుకుంటారు. ఇది ధన భావన. నెక్స్ట్ భావన వికాసము. భావన ఉద్భవము కింది వాటి వల్ల ఏర్పడుతుందండి. ఒకటి జ్ఞానేంద్రియాల అన్వేషణ. సో సెన్సరీ మ్యానిపులేషన్ అంటాం. శిశువుల లేక బాలలు ఎదుర్కొనే ఉద్దీపనలు ఇచ్చే ప్రతిస్పందనల అనుభవాల వల్ల భావనలు ఏర్పడతాయి. ఇవి జ్ఞానేంద్రియాల అన్వేషణ అంటే కళ్ళు, ముక్కు, చెవులు వీటి ద్వారా మనం మూర్త భావనలు ఏర్పరచుకుంటాం చూసావా, అవన్నీ కూడా జ్ఞానేంద్రియాల అన్వేషణలో వస్తాయి. నెక్స్ట్ చాలక ప్రదర్శన అంటే కాళ్ళు చేతులు కదిలించి స్పర్శించడం ద్వారా ఏర్పడతాయి. అవి చాలక ప్రదర్శన అంటాం. నెక్స్ట్ ప్రశ్నించడం ద్వారా, ఇంకా పూర్వ బాల్య దశలో మనకి ప్రశ్నించే వయస్సు అంటాం. వివిధ రకాలైనటువంటి ప్రశ్నలు వేసి ఇతరుల నుంచి వాళ్ళ కాన్సెప్ట్ని పొందుతారన్నమాట. అంటే కాలం అనేటువంటి భావన, సమయం అనేటువంటి భావన, ఆకాశంలో సూర్య చంద్రులు అనేటువంటి భావన, ఇవన్నీ కూడా మనకి ప్రశ్నించడం ద్వారా వాళ్ళు నేర్చుకుంటారు కదా. సో అలా ప్రశ్నించడం ద్వారా భావన వికాసం చెందుతుంది. నెక్స్ట్ చదవడం వల్ల, ఇంకా వయసు పెరిగితే వాళ్ళు చదవడం వచ్చు అనుకో, అప్పుడు చదివి మనం కూడా చాలా కాన్సెప్ట్ని చదివే కదా నేర్చుకుంటున్నాం. అసలు సైకాలజీలో అన్ని కాన్సెప్ట్ చదివే నేర్చుకున్నాం. సో కాబట్టి చదవడం వల్ల భావన ఏర్పడుతుంది. నెక్స్ట్ ప్రజ్ఞా వికాసం. సో ప్రజ్ఞా వికాసం కూడా ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, వివేకం. సో పిల్లలు తమ ప్రజ్ఞా పాఠవాలతో పాటు విషయాలను మధ్య ఉన్న సాన్నిహిత్యం, సంబంధాలను వివేకంతో, విచక్షణతో తార్కికంగా తెలుసుకుని భావనలు ఏర్పరచుకుంటారు. వీళ్ళు బాగా సైంటిఫిక్ యొక్క అటిట్యూడ్ కలిగినటువంటి వ్యక్తులు అన్నమాట. వీళ్ళు తమ సొంత ప్రజ్ఞ ద్వారా, వివేకం ద్వారా నేర్చుకుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి అంతర్దృష్టి అభ్యాసంలో చూడండి, ఆ సింపాంజీ ఏం చేసింది, ఒక కొత్త భావన అన్నమాట. ఏంటి, ఒక కర్ర పెట్టి ఆ యొక్క అరటిపళ్ళ గెలను అందించుకుంది. సో అదంతా కూడా తటాలను జరిగింది కదా. సో అలా తటాలను కొన్ని భావనలు మనకి ఏర్పడతాయి. నెక్స్ట్ శిక్షణ, ట్రైనింగ్ ద్వారా కొన్ని భావనలు ఏర్పడతాయి. నెక్స్ట్ సామాన్యీకరణం. ఇప్పుడు భావన అంటేనే మనం సామాన్య లక్షణాలు కలిగినటువంటి ఉద్దీపన తరగతి అనుకున్నాం. ఈ సామాన్యీకరణం అంటే ఇక్కడ సామాన్యీకరణం ఏంటి, దీంట్లో 3 భుజాలు ఉన్నాయి, దీంట్లో 3 భుజాలు ఉన్నాయి అనేటువంటి ఒక సామాన్యీకరణ అనేటువంటి మనం చూస్తున్నాం. ఈ సామాన్యీకరణలో ఆకాశంలో ఎగిరేవన్నీ పక్షులు. ఓకే, మనకి చాలా పక్షులను చూశాడు చిన్నప్పటి నుంచి. అప్పుడు ఏమనుకున్నాడు, ఓకే ఆకాశంలో ఎగిరేవన్నీ కూడా మా అన్న పక్షి అంటున్నాడు, మా తాత పక్షి అంటున్నాడు, కాబట్టి నేను కూడా పక్షి అనాలి అని చెప్పి ఆకాశంలో ఎగిరేవన్నీ పక్షులు అని చెప్పి ఒక భావన ఏర్పరచుకున్నాడు. తర్వాత వయసు పెరిగిన తర్వాత గబ్బిలాలను చూశాడు. ఆ గబ్బిలాలు పక్షులు కావు, అవి క్షీరదాలని తెలుసుకున్నాడు అన్నమాట. అంటే సామాన్యీకరణలో కొన్ని సర్దుబాట్లు చేసుకుంటాడు. ఎప్పుడు వయసు పెరిగకూడదు, వారి యొక్క ప్రజ్ఞాస్థాయి పెరగకూడదు, నేర్చుకోగలుగుతాడు. నెక్స్ట్ అమూర్తీకరణలో ఒక వస్తువు, ఒక సంఘటనకు సంబంధించిన వివిధ విషయాలు విశదపరచడం జరుగుతుంది. అమూర్తీకరణము అంటే ఏంటంటే విశదపరచగలుగుతాడు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏనుగు అనేటువంటి ఒక భావన ఉందనుకో, ఏనుగు పెద్ద దంతాలు ఉంటాయి, పెద్ద తొండ ఉంటుంది, పెద్ద చెవులు, స్తంభం వంటి కళ్ళు మాత్రం చిన్నవిగా ఉంటాయి అని చెప్పి విశదపరచగలుగుతున్నాడు అనుకో, దాన్ని అమూర్తీకరణము అంటాం. నెక్స్ట్ ప్రజ్ఞా పరిపక్వత భావన వికాసానికి ఎక్కువగా తోడ్పడుతుంది కదా. సో ప్రజ్ఞా పరిపక్వత భావన వికాసానికి ఎందుకు తోడ్పడుతుంది? మరి ఆకాశంలో ఎగిరేవన్నీ పక్షులు అనుకున్నాడు ఫస్ట్, దాని తర్వాత గబ్బిలం ఎగురుతుంది కానీ అది ఒక క్షీరదం అనుకున్నాడు కదా. అలా అనుకోవడానికి గల కారణం ఏంటంటే ప్రజ్ఞా పరిపక్వతే కదా. జ్ఞానేంద్రియ లోపం ఉన్నటువంటి వాళ్ళు సరైన భావనలు ఏర్పరచుకోలేరు అన్నమాట. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మూర్త భావనలన్నీ జ్ఞానేంద్రియాల వల్ల, కళ్ళు, ముక్కు, చెవుల వల్ల ఏర్పడతాయి కాబట్టి పాపం వాళ్ళు సరైనటువంటి భావనలు ఏర్పరచుకోలేరు. అలాగే మూర్త భావనల వల్ల కూడా భావన వికాసం జరుగుతుంది. సో భావనలు ఏర్పరచలో ఉపాధ్యాయ పాత్ర ఏంటి? భావనలు ఏర్పరచే ఉపాధ్యాయ పాత్ర మనకు అందరికీ తెలిసినటువంటి విషయం ఇదంతా కూడా. సో అభ్యాసానికి అనుకూలించే భాషణ, సంభాషణ వాడాలి. విషయాల మధ్య సంబంధాలను సరైన భావనలతో పోల్చి చెబుతూ ఉండాలి. ప్రత్యక్ష అనుభవాలతో విద్యార్థులను సామాన్యీకరణ చేయగలిగితే శక్తి జనింపచేయడం, అమూర్త చింతన గ్రహణ శక్తిని పెంపొందించడం, వివిధ విషయాలకు సంబంధించిన ఆలోచనలు కలిగించడం. సో ఇవన్నీ చదువుకుంటూ వెళ్ళిపోవడమే కాబట్టి పెద్ద ఇదే ఉండదు, ఎక్స్ప్లెనేషన్ ఏమీ దీనికి అక్కర్లేదు. మనకి మెయిన్ కాన్సెప్ట్కి మాత్రం నేను ప్రత్యేకించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. వీటికి
అంత ఎక్స్ప్లెనేషన్ అక్కర్లేదు మనకి. ఓకే. సో ఇది మనకి భావన అనేటువంటి కాన్సెప్ట్, పెర్సెప్షన్ అనేటువంటి కాన్సెప్ట్, దాని పెర్సెప్షన్ని ప్రభావితం చేసేటువంటి కాన్సెప్ట్. మీరు ఒక్కటే ప్రతి కాన్సెప్ట్‌కి కూడా ఒకే ఒక నిర్వచనం గుర్తుపెట్టుకొని ఆ కాన్సెప్ట్‌ని వేరియేషన్ చేయాలి. సో ఎగ్జామ్‌లో 4 ఏదైనా పారిభాషిక పదాలు ఉపయోగించి వాడు ఇచ్చినా సరే మనం చేయగలుగుతాం. ఎప్పుడు మనకు ఆ కాన్సెప్ట్ పట్ల ఒక ప్రాథమిక అవగాహన ఉంటే. ఇప్పుడు ప్రత్యక్షము అనగాడు అంటే మీకు ఇంద్రియ జ్ఞానానికి అనుభవపూర్వకమైన అర్థాన్ని ఇవ్వడమే ప్రత్యక్షం అని గుర్తు రావాలి. అది బట్టిది కాదు. దాంట్లో ఆ నిర్వచనాన్ని కూడా మనం చాలా విపులంగా నేర్చుకోవాలి, విశ్లేషించి నేర్చుకోవాలన్నమాట. సో నెక్స్ట్ భావన అంటే సామాన్య లక్షణాలు కలిగిన ఉద్దీపన తరగతినే భావన అంట. అది కూడా బట్టి పట్టడం కాదు, సామాన్య లక్షణాలు, ఉద్దీపన తరగతి. మనం ట్రయాంగిల్స్ వేసుకున్నాం కదా, అదంతా మైండ్లోకి రావాలి. సో ఇలా మనకి ఒక్కొక్క కాన్సెప్ట్లో ఒక్కొక్క నిర్వచనం మనం నేర్చుకోగలిగితే అర్థవంతంగా ఆ కాన్సెప్ట్ అనేది ఎప్పటికీ మర్చిపోం. సో థ్యాంక్ యూ.